హాయ్ అండి. ఈరోజు మా చిన్నుగాడు మిన్నుగాడు అల్లరి చూపిస్తాను. చూసారా, వాడైతే టేబుల్ మీద గ్లాస్లో వాటర్ ఉంటే వంపేశాడు. ఆ వాటర్ కింద పోయినాయి మొత్తము. నేనైతే కింద చూసుకున్నాడవను పడిపోయేదాన్ని. ఇప్పుడు మాత్రం వీడియో తీద్దాం ఏం చేస్తున్నాను ఫోన్ ఆన్ చేసేటప్పటికి ఇలా ఘోరం చేసేసి నాకేం తిరిగినట్టు వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ చూడండి, బయట నుంచి కేబుల్ వైర్ వస్తుంది టీవీది, అది ఉయ్యాలాగా లాగేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ వైరు కదిలిందంటే మొత్తం పడిపోతాయండి. చూసారా, అదిగో ఆ వైరు ఆ ట్రోఫీస్ వెనక నుంచి వచ్చింది. ఇంకొంచెం లాగితే ట్రోఫీస్ మొత్తం కింద పడిపోతాయి. దాని మీద ఉయ్యాలు ఊగినట్టు ఆటలాడతాడనమాట వీడు. అదిగో చూసారా, నేను ఎప్పటికప్పుడు లాగి పైన టైట్ చేసి పెడతాను, మళ్ళీ వీడి కిందకి లాగేస్తాడు. అదిగో అలా ఆడుకుంటూ ఉంటాడు. మల్లరో అసలు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారులే, అల్లరి ఉండదు అనుకుంటే ఈ రెండు ఒకటి తయారైనాయండి. ఇప్పుడు వాళ్ళు ఉండగా వీళ్ళని వదిలితే వీళ్ళని ప్రశాంతంగా తిరగనివ్వరని, వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని ఫ్రీగా వదిలితే ఇలాంటి పనులు చేస్తారనమాట. అసలు చూడండి, ఇంకొకటి ఎక్కడున్నాడు అంతు లేడు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఎక్కడెక్కడ దూరతాడో, మెస్లో లేడు. ఇప్పుడు చూసాం కదా, వాడి దగ్గర కూడా లేడు, వాడు అక్కడే సింగిల్గా ఆడుకుంటున్నాడు. అదిగో మెస్లో లేడు, అసలు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఈ కటన్ చాటును పడుకున్నాడేమో అని చెప్పని ఇక్కడ కటన్ చూశాను, లేడు, కింద లేడు, మళ్ళీ ఈ కిటికీ దగ్గర మెస్ దగ్గర కూడా లేడు. ఎక్కడున్నాడా అని చెప్పని ఇల్లంతా వెతుకుతానండి. ఎక్కడో ఉంటాడు కానీ కనిపించడు. కానీ ఒకసారి టెన్షన్ వచ్చేస్తుంది, నాకు భయం వేసిపోతుంది. ఈ పైన ఎక్కి అలవాటు అయితే ఉందండి వీడికి, ఈ అల్మార్ పైన ఎక్కుతాడనమాట. సరే అని చూస్తే ఇక్కడ కూర్చున్నాడు కామ్గా. చూసారా ఎలా కూర్చున్నాడు. వాడిని నేను ఇలా చూశానంటే వాడిని పట్టుకుని మెస్లో వేసేస్తానని వాడికి అర్థమైపోతుంది. దొరకడనమాట, ఎక్కడ అమ్మ మెస్లో వేసేస్తుందో అని చెప్పనేసి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడ కామ్గా నాకేం తెలియదు అన్నట్టు కూర్చొని చూస్తాడు. చూడండి అసలు వాడు ఎలా చూస్తాడో. ఏరా, నీ మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయా, పైకి కూర్చున్నావేంట్రా అని చెప్పని అడుగుతాను. అలాగే చూస్తాడు, ఆడు ఏం మాట్లాడు. జూమ్ చేసి చూపిస్తాను చూడండి, ఆడు ఎలా చూస్తాడు. రామ్మా, నువ్వు ఇక్కడికి వచ్చి పట్టుకుంటావా, రా పైకి రా అన్నట్టు చూస్తాడు అనమాట. వాడు ఎంత అరిచినా ఎన్ని మాటలన్నా ఏం చూపించినా కిందకి రాడు. ఎక్కడ మెస్లో వేస్తానో అని వాడి భయం అనమాట. ఇలా చేస్తారండి వీళ్ళు అల్లరి మాత్రం. అసలు పెరిగే కొద్దీ ఇంకా అల్లరి ఎక్కువైపోతుంది. పుస్తకాలు కొట్టేయడము, లేదంటే ఏదైనా వుడ్డు కనపడితే కొట్టేయడము, ఇంకా అదే పని. ఎలికి చేస్తలే, పేరుకి ఉడతైనా ఎలికి చేస్తాడు అనమాట. చూసారు వాడు ఎంత పైకి ఎక్కేసాడో అల్మార పైన. అస్సలు అందడనమాట చేతికి. ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. దిగరా బాబు, రారా అంటే రాడు. ఎక్కడ మళ్ళీ అక్కడే ఉంటాడు, ఏం చేయడు. కాకపోతే అక్కడ అది వుడ్డుది స్టూల్ అనమాట, చెక్క బల్ల అనమాట. అది ఎక్కడ కొట్టేస్తాడోనే నాకు భయము. ఒక్కసారి అలవాటు అయిందంటే ఇంక అక్కడే వెళ్ళిపోయి అదే పని చేస్తాడేమో. వెనకాలేమో మెస్సులు ఉన్నాయి. ఇక వీడు చూడండి, నేను వచ్చి మెస్లో వేద్దామని చెప్పని పట్టుకుంటే రాకుండా నా తల మీదకి ఎక్కి నా జుట్టు పీకడము, ఫ్లక్కర్లు లాగడము, అసలు ఇలాంటి పనులు చేస్తారండి బాబు. వీళ్ళ అల్లరి మామూలు అల్లరి కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి.